రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, రాజమండ్రిలో సచివాలయ సిబ్బంది కొరత ఉందా? పెన్షన్ల పంపిణీని ఏ విధంగా ప్లాన్ చేశారు? గుడ్ మార్నింగ్ రాధిక. మామూలుగా అయితే ప్రతి నెల కూడా 1వ తేదీన పెన్షన్దారులందరికీ పెన్షన్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఇప్పటివరకు ఒక పెన్షన్ కూడా అమలు కాలేదు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి వాలంటీర్ ద్వారా ఇతర సమాచార వ్యవస్థ ద్వారా కొంతమంది పెన్షన్దారులకు తెలియజేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రిలోని సచివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పెన్షన్లు ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు అయితే చేశారు, కానీ ఇంకా సచివాలయ సిబ్బంది అయితే ఎవరు రాలేదు. అంటే ప్రస్తుతం చూసుకుంటే మనకు డైరెక్ట్గా ఈ పెన్షన్లు ఇవ్వడానికి సంబంధిత ఖాతాల్లో నగదు డిపాజిట్ కాలేదని చెప్పి కొంతమంది సచివాలయ ఉద్యోగులు అయితే చెప్తున్నారు. అయితే ఆ డిపాజిట్ అయిన తర్వాత మళ్ళీ మేము బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంకా అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ కాకపోవడం వల్ల ఈరోజు డ్రా చేయలేకపోతే నిన్న ఈవినింగ్ డ్రా చేసుకుని వచ్చి ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ఆ పెన్షన్ల పంపిణీ ప్రారంభించేవాళ్ళమని చెప్పి సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. ఇది ఏమన్నా అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇంకా అకౌంట్లో అమౌంట్ పడలేదు కాబట్టి ఒకవేళ అకౌంట్లో నగదు డిపాజిట్ అయితే కనుక 10 గంటల ప్రాంతంలో బ్యాంకులు తెరిచే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్యాంక్ వెళ్ళిన తర్వాత సచివాలయ ఉద్యోగులు బ్యాంకులకు వెళ్ళి అప్పుడు నగదు డ్రా చేసుకుని వచ్చిన తర్వాత 10:30-11 గంటల ప్రాంతంలో ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. ప్రస్తుతం మన అన్ని సచివాలయాల వద్ద కూడా పని చేయడానికి తగు ఏర్పాట్లు, టెంట్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇంకా సచివాలయ సిబ్బంది మాత్రం ఎవరు సచివాలయానికి రాని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా అంటే అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ కాకపోవడం వల్ల ఈ జాప్యం జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. రేపటి నుంచి మాత్రం ఈ నెల 6వ తేదీ వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద ఉద్యోగులు నేరుగా అందజేయనట్లు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోగలిగే వాళ్ళకి మాత్రమే ఇక్కడి నుంచి సచివాలయం నుంచి పింఛన్లు ఇస్తారు. ఒకవేళ ఇంటి నుంచి రాలేని వాళ్ళు, వికలాంగులు కావచ్చు, మరీ వృద్ధులు కావచ్చు, మంచం మీద నుంచి లేవలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా గుర్తించి వాళ్ళని సచివాలయ ఉద్యోగులే డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి ఇంటికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ ఇచ్చే కార్యక్రమం రేపు ఉదయం నుంచి 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి నెల ఎలా కొనసాగుతుందో అలా కొనసాగుతుంది. అయితే వాలంటీర్లు లేకపోవడం వల్ల సచివాలయానికి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలక్షన్ కూడా అమలులో ఉన్న కారణంగా ఈ పరిస్థితి ఉంది. ఈ నెల వచ్చే నెల కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఇదే కొనసాగితే ఇప్పటికే కొంతమంది వికలాంగులు వచ్చి ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది.